హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెన్నెలా టైలరింగ్. ఈరోజు వీడియోలో కిడ్స్ లెహెంగా కటింగ్ చూపిస్తాను, చూసేయండి. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, వీడియోని లైక్ చేయండి. వీడియో ఎలా ఉందో ఒక కామెంట్ అయితే పెట్టండి. లెహెంగా కటింగ్ కోసం రెండు కొలతలు ఉంటే సరిపోతుంది. అది లెంత్ కొలత కావాలి, వేస్ట్ దగ్గర కొలత ఒకటి, లెంత్ ఒకటి కావాలి. ఈ రెండు కొలతలు ఉంటే చాలు, కట్ చేసుకోవడానికి సరిపోతాయి. ఈ మెజర్మెంట్స్ వచ్చేసి 10 to 12 ఇయర్స్ బేబీకి సరిపోయే మెజర్మెంట్స్. లెంత్ వచ్చేసి 30 ఇంచెస్, వేస్ట్ వచ్చేసి 28 ఇంచెస్. చూడండి, క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసేసుకున్నాను. నాకు బల్ల మీద కరెక్ట్గా సరిపోతుందని చెప్పేసి 8 మడతలు వేసుకున్నాను. ఇలా ఫోల్డ్ చేసుకున్నాను. మనం శారీని ఎలా అయితే ఫోల్డ్ చేసుకుంటామో అలా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ కింద బార్డర్ దగ్గర కరెక్ట్గా ఇవన్నీ కరెక్ట్గా ఉండాలి. ఈ లైన్లన్నీ కూడా, ఈ పొరలన్నీ కూడా కరెక్ట్గా ఉండాలి. హెచ్చు తగ్గులు లేకుండా చూసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసి పెట్టేసుకున్నాను నేను నీట్గా. లెహెంగా లెంత్ వచ్చేసి 30 ఇంచెస్. దానిలో నుంచి ఒక 2 ఇంచెస్ మైనస్ చేసుకోవాలి. ఎందుకు అంటే మనకి పట్టీ వస్తుంది, పైన వేస్ట్ దగ్గర పట్టీ వస్తుంది కదా, అది ఒక 2 ఇంచెస్ వస్తుంది. కాబట్టి 30లో నుంచి 2 ఇంచెస్ పట్టీ కోసం 2 ఇంచెస్ మైనస్ చేసుకుంటే 28 ఇంచెస్. 28 ఇంచెస్కి ఒక 4 ఇంచెస్ కలుపుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఒక ఫిల్ట్ అనేది వేస్తాను. ఒక 4 ఇంచెస్కి ఫిల్ట్ వేసుకోవాలి. ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి ఎప్పుడన్నా విప్పుకోవటానికి ఉంటుంది. ఒక 4 ఇంచెస్ మాత్రం వేసుకుంటే సరిపోతుంది. 28 ఇంచెస్కి ఒక 4 ఇంచెస్ కలుపుకుంటే 32 ఇంచెస్. మొత్తం లెంత్ వచ్చేసి 32 ఇంచెస్. దానికి 1 ఇంచ్ కలుపుకోవాలి, ఎందుకంటే స్టిచెస్ కోసం. 32.5 మొత్తం కలిపి 32.5 మార్క్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఈ కింద నుంచి ఈ బార్డర్ దగ్గర నుంచి టేప్ పెట్టుకోవాలి. 32.5 ఎక్కడి వరకు వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. చూడండి, మీకు కనిపిస్తాను, నేను ఇక్కడ జరుపుకుంటున్నాను. ఇక్కడ 32.5 వచ్చింది. అలాగే ముందు వైపు కూడా ఒక మార్క్ చేసుకుంటే మనకి లైన్ అనేది, పైన లైన్ కరెక్ట్గా వస్తుంది. దానికోసం యువతల పక్కన కూడా మళ్ళీ మార్క్ చేసుకోవాలి. చూడండి, 2 చోట్ల మార్క్ చేసుకున్నాను. ఈ మార్కింగ్ ప్రకారం ఒక లైన్ గీసుకొని దాని ప్రకారం కట్ చేసుకోవడం. మెయిన్ క్లాత్ కటింగ్ అయిపోయింది. ఇప్పుడు లైనింగ్ అనేది కట్ చేసుకోవాలి. లైనింగ్లో వచ్చేసి 2 వేసుకుంటున్నాను. ఒకటి క్రేప్ లైనింగ్, ఒకటి కాటన్ లైనింగ్. లెహెంగాస్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కానీ ఎప్పుడు కూడా ఈ క్రేప్ లైనింగ్ వేసుకుంటే బాగుంటాయి. ఎందుకంటే ఒక కాటన్ ఒకటే వేసామనుకోండి, మనకి దగ్గరకు ముడుచుకుపోయి ఉంటాయి. దీనికి సపోర్ట్గా ఉండవు, మెయిన్ క్లాత్కి సపోర్ట్గా ఉండవు, కాటన్ ముడుచుకుపోయి ఉంటాయి కాబట్టి. అందుకని క్రేప్ వేసుకోవాలి. క్రేప్ కానీ లేదా నెట్టెడ్ క్లాత్ అనుకోండి, మెయిన్ క్లాత్ సాటిన్ వేసుకుంటే బాగుంటాయి. సాటిన్ కానీ క్రేప్ కానీ వేసుకోవాలి. దీనికి కూడా 32.5 కట్ చేసుకోవాలి. దీనికి కింద వైపు ఇలా ఫోల్డ్ చేసేసుకున్నాం అనుకోండి, ఎక్స్ట్రా ఉంటే ఇలా ఫోల్డ్ చేసేసుకోవచ్చు. ఎప్పుడన్నా విప్పుకోవాలనుకోండి, మెయిన్ క్లాత్తో పాటు ఇది కూడా విప్పుకోవడానికి ఉంటుంది. ఈ కింద నుంచి 32.5 ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకుని కట్ చేసేసుకోవాలి. చూడండి, ఇక్కడి వరకు వచ్చింది 32.5. ఇక్కడికి కట్ చేసుకోవాలి. లైనింగ్ వచ్చేసి 2.5 మీటర్స్. మెయిన్ క్లాత్ కూడా 2.5 మీటర్స్ తీసుకున్నాను. మెయిన్ క్లాత్ ఫ్రిల్స్, ఈ లైనింగ్ కూడా ఫ్రిల్స్ పెడతాను. ఇప్పుడు కాటన్ లైనింగ్ కట్ చేసుకోవాలి. దీనికి వచ్చేసి ఫోల్డింగ్ ఎక్కువేం పెట్టాల్సిన అవసరం లేదు కాటన్ లైనింగ్కి. అందుకే నేను ఒక 2 ఇంచెస్ తక్కువ కట్ చేసుకుంటాను. దానికి 32.5 కట్ చేశాను కదా, ఇది 31 ఇంచ్ కట్ చేస్తాను. ఒక 1.5 ఇంచ్ మైనస్ చేసుకొని 31 ఇంచెస్ కట్ చేసుకుంటాను. ఎందుకంటే దీనికి పెద్ద ఫోల్డింగ్ ఏం అవసరం లేదు. క్రేప్ కన్నా ఇది కొంచెం తక్కువ ఉండాలి లెంత్ కూడా. క్రేప్ నుంచి బయటికి కనపడకూడదు, అందుకని 31 ఇంచ్
మార్క్ చేసుకొని యువతలు కూడా 31 ఇంచ్ దగ్గర ఇంకో మార్క్ చేసుకోవాలి. లెంత్ మార్క్ చేసుకుని 2 మార్కులు కలుపుకుంటూ ఈ కట్ చేసేసుకోవాలి. ఈ కాటన్ లైనింగ్ లెంత్ వచ్చేసి 31 ఇంచెస్. మెయిన్ క్లాత్ కన్నా 1.5 ఇంచ్ తక్కువ కట్ చేసుకున్నాను, ఎందుకంటే దీనికి ఫోల్డింగ్ అనేది ఎక్కువ అవసరం లేదు, అందుకే 1.5 ఇంచ్ తక్కువ కట్ చేసుకున్నాను. ఈ కాటన్ లైనింగ్ వచ్చేసి శారీ పెట్టికోట్ ఎలా అయితే కట్ చేస్తామో అలా కట్ చేసుకున్నాం అనుకోండి, నడుము దగ్గర ఎక్కువ బొద్దుగా రాకుండా ఉంటుంది, ఎందుకంటే ఫ్రిల్స్ రావు కాబట్టి బొద్దుగా ఉండదు. అలాగే కింద గ్యారా ఇచ్చేసి ఎక్కువ గ్యారా తిరుగుతుంది. ఇలా పెట్టికోట్ మాదిరిగా కట్ చేసుకుని కుడితే కింద గ్యారా ఎక్కువ వస్తుంది, పైన ఫ్రిల్స్ అనేవి రావు కాబట్టి బొద్దుగా ఉండదు. దీనికి వేస్ట్ కొలత కావాల్సి ఉంటుంది. ఇలా కట్ చేసుకోవడం కోసం వేస్ట్ రౌండ్ వచ్చేసి 28 ఇంచెస్. వేస్ట్కి ఎప్పుడు కూడా లెహంగాకి ఒక 4 ఇంచెస్ ఎక్స్ట్రా కలుపుకోవాలి. అసలు రౌండ్ కన్నా ఒక 4 ఇంచెస్ ఎక్స్ట్రా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మెజర్మెంట్కి వచ్చేసి వేస్ట్ రౌండ్ 28 ఇంచెస్, దానికి ఒక 4 ఇంచెస్ కలుపుకుంటే 32 ఇంచెస్. 32 ఇంచెస్ని 8 భాగాలు చేసుకోవాలి. ఎందుకంటే చూడండి, ఇక్కడ ఒక 4 భాగాలు ఉన్నాయి కదా, ఇవి 4 పొరలు ఉన్నాయి, ఈ కింద వైపు కూడా 4 పొరలు ఉంటాయి. ఇలా చూసుకోవాలి. మార్కింగ్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడ ఒక 4 పొరలు, ఇక్కడ ఒక చివర ఒక 4 పొరలు, మొత్తం 8. వేస్ట్ రౌండ్ని 8 భాగాలు చేసుకోవాలి. 32ని 8 భాగాలు చేసుకుంటే 4 ఇంచెస్. 4 ఇంచెస్కి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకోవాలి, ఎందుకంటే కుట్లు కావాలి కాబట్టి ఒక 1/2 ఇంచ్ ఎక్కువ కలుపుకొని ఈ ఫోల్డింగ్ నుంచి 4.5 ఇంచెస్ ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. మళ్ళీ ఈ మూల నుంచి మార్క్ చేసుకోవాలి. ఈ మూల ఉంది కదా, ఈ మూల నుంచి 4.5 ఎక్కడికి వస్తే అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. నేను ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రానే పెట్టుకున్నాను. ఎక్కువైందనుకోండి అక్కడక్కడ చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు. 1/2 తక్కువ 5 ఇంచుల దగ్గర మార్క్ చేశాను. ఈ మార్క్ నుంచి ఈ మార్క్కి క్రాస్గా కలిపేసుకోవాలి. ఇలా ఈ మార్కింగ్ ప్రకారం కట్ చేసుకోవడమే. చూడండి, కట్ చేసేసాను. ఇలా ఇవి వచ్చేసి వేస్ట్ దగ్గరికి వస్తాయి. ఈ చిన్న కటింగ్స్ ఉన్నాయి కదా, ఇవి వేస్ట్ దగ్గరికి ఇలా వస్తాయి. ఇవి ఒకదానికొకటి యాడ్ చేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా ఉన్న దానికి ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్గా ఉంది ఈ లైను, ఇక్కడికి వచ్చేసరికి క్రాస్ వచ్చింది. ఈ క్రాస్ ఉన్నది ఎప్పుడు కూడా దీనికన్నా ఎక్కువ అవుతుంది. మనం లెంత్ కొలిసేటప్పుడు ఇక్కడి నుంచి తీసుకుంటాము, ఇది ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఇక్కడ ఒక 1 ఇంచ్ 1.5 ఇంచు ఇలా కొంచెం క్రాస్గా ఇలా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. లేదంటే ఈ మూల ఎక్కువ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది కదా, ఇక్కడ ఫోల్డ్ చేశాను, ఇదిగో చివరి ఇక్కడ సరిపోయింది కదా, ఇలా కొంచెం కట్ చేసేసుకుంటే కింద కరెక్ట్గా సరిపోతుంది. దీనికి కూడా అంతే, కొంచెం కట్ చేసేయాలి. లెహంగా కుట్టేటప్పుడు వచ్చే పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఫ్రిల్ ఎంత పెట్టాలి, ఒక్కో ఫ్రిల్ ఎంత విడ్త్ పెట్టాలి, 1 ఇంచ్ పెట్టాలా, 2 ఇంచెస్ పెట్టాలా, లేదంటే ఈ ఫోల్డింగ్ ఎంత తీసుకోవాలి అనేది డౌట్ వస్తుంది. సుమారు ఎంతో కొంత పెట్టేసామనుకోండి సరిపోతుంది అనుకుని, ఒక్కొక్కసారి మొత్తం ఫ్రిల్స్ అన్నీ పెట్టేసరికి మన వేస్ట్ రౌండ్కి తక్కువ అవుతుంది, లేదా ఒక్కొక్కసారి ఎక్కువ అవుతుంది. ఇలా అవడం వల్ల ఏం జరుగుతుంది, మళ్ళీ ఊడ తీసి మళ్ళీ సెట్ చేసుకుని మళ్ళీ కుట్టి, మళ్ళీ ఊడ తీసి మళ్ళీ కుట్టి, ఇలా అవుతూ ఉంటుంది. చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది, చిరాకు వచ్చేస్తుంది. ఇలా కాదు, కరెక్ట్గా లెక్క ప్రకారం ఎలా అయితే కుట్టాలి అనేది ఇప్పుడు చూపిస్తాను. చూడండి, మొత్తం ఇది ఎంత ఉందో చూసుకోవాలి. ఇది లెహంగా క్లాత్ కదా, దీన్ని చూసుకోవాలి, ఎన్ని ఇంచులు ఉందో చెక్ చేసుకోవాలి. ఈ చివరి నుంచి ఈ క్లాత్ ఎంత ఉంది చూసుకోవాలి. మొత్తం 86 ఇంచెస్ వచ్చింది. ఈ రౌండ్ మొత్తం 86 ఇంచెస్ వచ్చింది. అంటే 50 వరకు లెక్క పెట్టుకున్నాను, తర్వాత మళ్ళీ 1 నుంచి 36 వచ్చింది. మొత్తం 86 ఇంచెస్ ఉంది ఈ రౌండ్ మొత్తం.
లెహంగా క్లాత్ రౌండ్ వచ్చేసి 86 ఇంచెస్ ఉంది. దాన్ని వేస్ట్ రౌండ్తో డివైడ్ చేసుకోవాలి. 86 డివైడెడ్ బై 32 డివైడ్ చేసుకుంటే 2.6875 వచ్చింది. అంటే ఒక్కొక్క ఫ్రిల్లు వచ్చేసి 2 ఇంచులకి ఒక 6 పాయింట్లు, అంటే 2.5 ఇంచులకి 1 పాయింట్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఫ్రిల్ మొత్తం వచ్చేసి 2.5 ఇంచుల్లో పెట్టుకోవాలి. ఫ్రిల్ విడ్త్ వచ్చేసి 1 ఇంచ్ పెట్టుకోవాలి. ఇలా లెక్క చూసుకుని పెట్టుకోవడం వల్ల ఫ్రిల్స్ అన్నీ కూడా సమానంగా వస్తాయి. అదేవిధంగా క్లాత్ కరెక్ట్గా సరిపోతుంది. ఒక్కో ఫ్రిల్ వాడే క్లాత్ వచ్చేసి 2.5 ఇంచుల పైకి ఉండాలి. చూడండి, ఇక్కడ ఫోల్డింగ్ పోతుంది. ఈ మార్క్ నుంచి 1 ఇంచ్కి ఒక మార్క్ చేసుకోవాలి. 2.6 పాయింట్స్కి 2 ఇంచెస్ తర్వాత ఒక 6 పాయింట్స్కి ఇంకొక మార్క్ చేసుకోవాలి. ఈ రెండు కలిపి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఈ 2 మార్కులు ఇక్కడికి రావాలి. చూడండి, ఈ మార్కు 1 ఇంచుకి ఒక మార్కు, ఇక్కడి నుంచి 2.5 ఇంచులకి ఒక మార్కు చేశాను కదా, ఈ మార్కు ఇలా కలుపుకోవాలి. ఈ మిగతా ఎక్స్ట్రా అంతా కిందకి ఇలా ఫోల్డ్ లాగా వెళ్ళిపోవాలన్నమాట, ఫ్రిల్ మాదిరిగా. ఇలా అన్ని ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. మళ్ళీ ఇక్కడి నుంచి ఈ ఫోల్డ్ దగ్గర నుంచి ఇంతకుముందు పెట్టిన ఫ్రిల్ దగ్గర నుంచి 1 ఇంచ్కి ఒక మార్కు, మళ్ళీ 2.6కి ఒక మార్కు పెట్టుకోవాలి. ఈ మొత్తము కలిపి 2.5 ఇంచులకి 1 పాయింట్ ఎక్స్ట్రా ఉండాలి. 1 ఇంచుకి ఒక మార్క్ ఉండాలి. 2.6కి ఇంకొక మార్క్ ఉండాలి. ఈ 2 మార్కుల్ని ఇలా కలుపుకోవాలి. చూడండి, ఇంకొక ఫ్రిల్ ఇలా రెడీ అవుతుంది. చూడండి, ఈ ఫ్రిల్లు సమానంగా ఉంటుంది. అదేవిధంగా మనకి ఫ్రిల్స్ అన్నీ ఒకే విడ్త్లో వస్తాయి. 1 ఇంచ్ విడ్త్లోనే వస్తాయి. క్లాత్ మొత్తం కరెక్ట్గా సరిపోతుంది. మనకి 32 ఇంచెస్కి కరెక్ట్గా సరిపోతుంది. ఎక్కువ తక్కువ అవ్వదు. మళ్ళీ ఊడ తీసుకొని మళ్ళీ కుట్టుకుని ఇలా చేయాల్సిన అవసరం కూడా ఉండదు. మీకు వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.